దేవుని వాటిలో చూసినప్పుడు అండి, దేవుడు ప్రతి ఒక్కరిలో ఆయన చిత్తాన్ని తెలియజేయాలని ఆశపడుతున్నాడు. Romans 12:2, this is a beautiful verse. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. సో హియర్ ఇస్ ద థింగ్, ఇంగ్లీష్లో చాలా స్ట్రైట్ ఉంది. బీ ట్రాన్స్ఫార్మ్డ్. నీ మనసులో రూపాంతరం పొందాలి, నీ మనసు మారాలి. బీ ట్రాన్స్ఫార్మ్డ్, దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టెస్ట్ అండ్ అప్రూవ్ వాట్ గాడ్స్ విల్ ఇస్. అంటే ఈ వాక్యాన్ని ఆధారం చేసుకునేటప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు? దేవుని చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోవాలంట. అంటే దేవుని చిత్తం పరీక్షించి తెలుసుకోవాలన్నప్పుడు ఈరోజు యవన ప్రస్తుత తరం ఎలాగుందంటే బాధకరమైన విషయం. చూసి దేవుడు చెప్పట్లే, చెప్తాడు. కొన్నిసార్లు దేవుడు చెప్పడు. కొన్నిసార్లు నీ ఆశల ప్రకారం నువ్వు మాట్లాడటంలో నీకు కావాల్సిన వాక్కు కూడా పొందుకోవచ్చు. ఈరోజు సవడా చెప్పు, ప్రవచించిన పైన ఏంటి దేవుని చిత్తం? యూ జస్ట్ గో బ్లైండ్లీ. జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్ళి జ్యోతిష్కం అడిగినట్టు సేవకుల దగ్గరికి వచ్చి పలానా చెప్పే, నిజంగానే దేవుడు చెప్పాడు అనుకో. పరీక్షించావా? హ్యావ్ యూ టెస్టెడ్? హ్యావ్ యూ ఆస్క్డ్ గాడ్ యువర్ సెల్ఫ్? హ్యావ్ యూ అనలైజ్డ్ ఇట్? అగైన్, హౌ డు యూ, ఇంకా యాజ్ ఐ ఎలబరేట్, ఐ విష్ ఐ హ్యావ్ ద టైమ్, ఐ కెన్ టెల్ ఇట్ బెటర్. కానీ ఒక మాటలో చెప్పాలంటే ఇట్ హ్యాస్ టు బీ ఇన్ అలైన్మెంట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని స్వభావం ఏంటో తెలుసుకోవాలి. దేవుని స్వభావం ఏంటో దేవుని వాక్యము నీకు తెలియజేస్తుంది. నీకు చెప్పబడిన మాట దేవుని వాక్యానికి అలైన్మెంట్లో ఉందా, ప్యారలల్ ఉందా? ఇదే దేవుడి విధానమా? దేవుడు తన స్వభావానికి విరోధంగా ఏది చేయడండి. అర్థమవుతుందా? So you have to know the will, which means you have to know the character of God, which is again showed to you. The best is the word of God, not someone's revelation. I'm sorry. ఈరోజు అపవాది కూడా చాలా మందికి ఏర్పరచబడిన వారినే మోసపరుస్తానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుని వాక్యానికి అలైన్మెంట్లో ఉందా? దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి. మొదటిగా ఎలా తెలుసుకుంటాం అన్నప్పుడు ఐ కెన్ టెల్ ఇట్ ఇన్ సింపుల్ వేస్. ఫస్ట్ నో ద డిజైర్ ఆఫ్ గాడ్. దేవుని ఆశ ఏంటి? దేవుని వాక్యం చదువుతంలో దేవుని ఆశ ఏంటో తెలుసుకోగలుగుతాం. రెండోది, దేవుని వాక్యం చదువుతంలో దేవుని ప్లాన్ ఆయన తెలియజేస్తానికి ఆయన ఎలాగ పని చేస్తాడని తెలుసుకోవచ్చు. మూడోదిగా చెప్పినప్పుడు ఆయన డైరెక్షన్ నీ జీవితంలో ఇచ్చేటప్పుడు దేవుడు ఏమి చేస్తాడు, ఏమి చేయడు, ఏ రీతికి ఎంత ఎక్స్టెంట్కి వెళ్తాడు. ఓకే, ఎర్ర సముద్రం కూడా 2 పాయలు చేస్తాడు. ఆయన మాట ఇచ్చి బయటకు నడిపిస్తాడంటే శత్రువు నీ ముందు నిలబడినా కూడా ఆయన అగ్నిస్తంభం వేసి నీకు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నిన్ను శత్రు చేతుల నుండి బయటికి తీసుకొచ్చి నీ శత్రువుని ఆ ఎర్ర సముద్రంలో నీకు ఇంక ఎప్పటికీ కనబడనట్లుగా కొట్టివేస్తాడు. యూసి, ఒక ఇలిస్ట్రేషన్ చెప్తున్నా, దేవుడు చేసిన కార్యం. అది గ్రహించిన వ్యక్తివి దేవుణ్ణి ఎంతగా నమ్ముతావు? నీకు అసాధ్యమైన పరిస్థితుల్లో కూడా నా దేవుడు నా చేయి విడిచిపెట్టాడు, ఐ హ్యావ్ ఫెయిత్. నీ విశ్వాసం కనబరిచినప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడా చేయడా? దేవుడు నీ పక్షాన కార్యం చేస్తాడా చేయడా? ఏ దేవుడు ఒక్కసారి మాత్రమే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేయగలిగిన వాడు రెండోసారి చేయలేడని ఎక్కడన్నా వాక్యం ఉందా? ఏ అవసరమైతే యోర్దాన్ని మరలా 2 చేయలేదా? ఆ రోజు చేసిన దేవుడు ఈ రోజు నీ జీవితంలో కావాలంటే కార్యం చేయలేడా? హీ ఈజ్ ఏబుల్. దేవునికి అన్నీ సాధ్యం. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి. ఈరోజు చాలామంది అడుగుతారు, పర్పస్ గురించి మాట్లాడుతూ 3 చెప్పాను. ఏంటి పర్పస్లో? 1, గాడ్స్ పర్పస్, జనరల్ పర్పస్. ప్రతి ఒక్కరు రక్షించబడాలి, దేవుని ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండోది చెప్పాను, నీ జీవితంలో పర్సనల్ విల్, పర్సనల్ పర్పస్ అని చెప్పచ్చు. లెట్స్ పుట్ ఇట్, బికాస్ విల్ ఐమ్ గోనా టాక్ సపరేట్లీ. పర్సనల్ పర్పస్, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నేను ఎవరిని నేను. మూడోది ఇటర్నల్ పర్పస్, అంతం ఏంటి, నిరంతరం ఏంటి, శాశ్వతం ఏంటి, ఇదంతా సంపాదించిన తర్వాత ఏంటి. దట్ ఈస్ ఇటర్నల్ పర్పస్. దానికి తగినట్టుగా మనం బ్రతకాలి. దాన్ని బట్టి మనం చేసే నిర్ణయాలను ఆధారపడి ఉండాలి. ఇప్పుడు చిత్తం అన్నదప్పుడు దేవుని చిత్తంలో చూసినప్పుడు దేవుని చిత్తం మామూలుగా 3 భాగాలని చెప్పవచ్చు. అంటే బైబిల్లో చూసినప్పుడు వి రెడ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. దేవుని పరిపూర్ణ చిత్తం ఏంటో, దేవుని పరిపూర్ణ చిత్తం ఉంటుంది. ఉదాహరణకి దేవుడు
ఒక వ్యక్తిని కోరుకునేటప్పుడు ఈ వ్యక్తి పలానా ఈ వ్యక్తి జీవితం ఇలా ఉండాలి. ఉదాహరణ సంసోన్ గురించి మాట్లాడదాం. సంసోను తల్లి గర్భంలో రూపించుతామని ముందే దూత తల్లితో చెప్పాడా లేదా? చెప్పాడు. ప్రత్యేకించబడిన వాడు అంటాడు, నాజీరు చేయబడేవాడు. అండ్ దెన్ హియర్ ఇస్ ద థింగ్, హీ విల్ బీ ఎ ప్రాఫిట్, ఎ జడ్జ్, ఎ లీడర్, ఎ వారియర్. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ బీ అపాన్ హెమ్. తెలియజేయబడింది. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్. అంటే తన ప్రజల్ని కాపాడువాడుగా, తన ప్రజల్ని రక్షించువాడుగా, తన ప్రజల్ని నడిపించువాడుగా ఆ వ్యక్తి గురించి దేవుడు నిర్ణయించిన చిత్తం. అది దేవుని చిత్తం. ఆయనకి తెలియలేదని కాదు, తెలుసుకున్నాడు కానీ జరిగించలే. హియర్స్ ద సెకండ్. ఫస్ట్ ఇస్ పర్ఫెక్ట్ విల్. రెండోది వి సే పర్మిసివ్ విల్ అంటాం. పర్మిసివ్ విల్ ఏంటి? దేవుడు సంసోనుని కోరింది తన ప్రజలను నడిపించాలని, ఫిలిస్తీన్ల నుండి తప్పించాలని, ఫిలిస్తీన్ నిర్మూలన చేయాలని, ఈయన గొప్ప నాయకుడిగా, గొప్ప అభిషక్తుడిగా బ్రతకాలని. కానీ పర్మిసివ్ విల్ ఏంటి? సంసోను తను చేసిన తప్పులను బట్టి దారి తప్పాడు, అవునా కాదా? బానిసగా పోయాడు, అవునా కాదా? పిండి రుబ్బుకుంటా కూర్చున్నాడు, అవునా కాదా? ఓ ఎద్దు చేసే పని, గాడిద చేసే పని చేస్తూ వచ్చాడు. కానీ చివరికి తనని హేళన చేస్తూ ఉంటే ఒక్క ప్రార్థనలో దేవుని అడుగుతున్నాడు, దేవా ఒక్కసారి, వన్స్ ఫర్ ఆల్ వీళ్ళందరిని నిర్మాణం చేస్తా, వన్స్ ఫర్ ఆల్. ఇట్ ఈస్ నాట్ గాడ్స్ పర్ఫెక్ట్ విల్. కానీ దేవుడు ఏమంటాడు తెలుసా? ఓకే, నువ్వు చేస్తాం బట్టి నా చిత్తంలో భాగంలో అవుతున్నావు. నువ్వు దీని కొరకు చేసా జీవించావని కాదు, నువ్వు బ్రతకాల్సిన విధానం వేరు, నేను కోరింది వేరు. కానీ నువ్వు మరణంలో నా కొరకు చేస్తానంటున్నావు కదా, సర్లే. ఇప్పుడు దీన్ని బట్టి నీకు హాని ఉందా? లేదు. లాభం ఉందా? ఉంది. రైట్, చేద్దాం. కానీ మూడోది చెప్పాలంటే, ఫస్ట్ ఏం చెప్పాను? పర్ఫెక్ట్ విల్. రెండోది చెప్పాలంటే పర్మిసివ్ విల్. మూడోది చెప్పాలంటే సావరెన్ విల్ అని చెప్పచ్చు. సావరెన్ విల్ అన్నదప్పుడు ఇది దేవుడు జరగాలి అని నిర్ణయించాడు, ఇది దేవుడు అవ్వాలి అని నిర్ణయించాడు. కొన్ని నిర్ణయాలకి మనుషుడు ఒక్కడితో పని లేదు. ఒకడు తప్పాడా ఇంకోటి దింపు, ఇంకోటి తప్పాడా ఇంకోటి దింపు, అవసరమైతే ఆ వేష రాహాబుని దింపు, అవసరమైతే ఆయనని దింపు, లేకపోతే ఎవడైతే లోకం నీచంగా ఎంచుతున్న వాడిని దింపు. నేను అనుకున్న మాత్రం జరగాల్సిందే. ఆమేన్. అది దేవుడి హిస్ అథారిటీ, సావరెన్ విల్. అందుకనే ప్రకటన గ్రంథం చదివేటప్పుడు మరలా చెప్తాను, దేవుడు అంతా నేను నిర్ణయించాడు, ఎవడన్నా మార్చగలరా? ఇంపాసిబుల్. అందుకని దేవుడు కొన్నిసార్లు చెప్పి చేస్తాడంట. ఆయన చెప్పి చేస్తాడంట. ఆయన చేయు కార్యాలు కొన్నిసార్లు నువ్వు ముందే తెలుసుకోవాలి. ఆయన నీ జీవితంలో చేస్తానంటే నువ్వు నిజంగా నమ్మినట్లయితే, దేవుడు ఎవరు నువ్వు ఎరిగినట్లయితే, చెప్పాడు దేవుడు చేస్తాడు, చూసుకో, ధైర్యంగా ఉండు. ఇట్ ఈస్ నాట్ మై ఇంటెజా, అంటే నా క్యారెక్టర్ని బట్టి కాదు, అంటే నా వాల్యూని బట్టి కాదు. ఇది చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. అంటే నేను ఎట్లా, నువ్వు పోతే ఇశ్రాయేలుకి మరొక దిక్కు నుండి వస్తుంది సహాయం. అర్థమవుతుందా? దేవుడు యూదుల్ని రక్షించాలని ఆ రోజు నిర్ణయించాడు. మొదటగా అంటాడు, ఇస్తారు, నువ్వు కాకపోతే అది దేవుని చిత్తం, రక్షించబడతాం. సో హియర్ ఇస్ ద థింగ్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, డూ యూ సబ్మిట్ టు సావరెన్ విల్? ఒక వ్యక్తి నిజంగా దేవుని చిత్తానికి సమర్పించుకున్నప్పుడు ఇది దేవుని మహిమార్థమై. యు సీ, సావరెన్ విల్ ఇస్ ఆల్వేస్ లింక్డ్ టు హిస్ థ్రోన్, హిస్ కింగ్డమ్, హిస్ క్యారెక్టర్. ఆయన స్వభావానికి, ఆయన సింహాసనానికి ఆయన నోటి నుండి వచ్చిన మాట వ్యర్థంగా తిరిగి రాదంట. వెళ్ళిన మాట కార్యం జరిగిస్తుంది. ఆ మాట ఆయన ప్రకటిస్తే అవ్వాల్సిందే, ఎవడి వలన ఆపలేడు. అది గ్రహించినప్పుడు యూ విల్ రియల్లీ స్టాండ్ ఆన్ గాడ్స్ సైడ్. నువ్వు నిజంగా దేవుని పక్షాన నిలబడతావు. సో ఈరోజు దేవుని పరిపూర్ణ చిత్తంలో నువ్వు ఉన్నావా? నీవు దేవుని పరిపూర్ణ చిత్తంలో జీవించేటప్పుడు కొన్నిసార్లు నీ పర్మిసివ్ విల్, అంటే దేవుడు పర్వాలేదులే, నువ్వు అడిగినది నీ ఆశపడింది నీకు ఇస్తాడు, దాన్ని బట్టి నీకు నష్టం లేదు. కాబట్టి నష్టం లేదంటే లెట్ మీ జస్ట్ ఒక డీటెయిల్ అక్కడ యాడ్ చేయనే, ఒక విశ్వాసకి నువ్వు బ్రతకొచ్చు. ఈరోజు చాలా ప్రార్థన భారాలు చూసినప్పుడు, మా అప్పులు తీరాలండి, మేము ఇల్లు కట్టుకోవాలండి, మాకు కుటుంబానికి ఒక పోషణ కావాలండి. తప్ప అడుగుతాం?
తప్పు కాదు. కానీ అదే నీ గమ్యం అయిపోయింది అనుకో, అది తప్పు. దేవా, ఈ లోకంలో బ్రతుకున్న నేను కొంచెం చక్కగా బ్రతుకుతానే, నాకు ఇది సాయం చేయి ప్రభా అని అడుగుతంలో తప్పు లేదు. యేసు ప్రభు అంటాడు, మీరు అడుగుతలేదు కాబట్టి మీరు పొందుకోవట్లేదు. ఆస్క్ యూ షల్ రిసీవ్, సీక్ యూ షల్ ఫైండ్, నాక్ అండ్ ద డోర్ షల్ బి ఓపెన్డ్. గ్రీక్ నుండి ఆ మాట చూస్తే ఆస్క్ ఒకసారి కాదు, కీప్ ఆన్ ఆస్కింగ్. నాక్ ఒకసారి కాదు, కీప్ ఆన్ నాకింగ్. సీక్ ఏదో ఒకసారి ఇట్లా చూసాం కాదు, వెతుకు, దొరికేంత వరకు వెతుకుతూనే ఉండు. అక్కడ ఆయన ఉపమానాలు చెప్తూ వస్తాడు. నాణ్యాలు పోగొట్టుకుంటే దీపం వెలిగించి దొరికేంత వరకు వెతికిందంట, దొరికిన తర్వాత పండగ చేసుకుందంట. అదే సమయంలో యేసుప్రభు అంటాడు, ఇదిగో నువ్వు తట్టు, నీకు తెరవబడుతుంది. ఆయన చెప్తూ అంటాడు, అడుగుడి మీకు ఇవ్వబడిన అన్న మాటకి ఇల్లుస్ట్రేషన్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఏమని, ఒక అన్యాయమైన రూలర్ ఉన్నా కూడా ఒక విధవరాలు, ఏమి ఘనత లేని విధవరాలు, దీనురాలే, తనకి న్యాయం జరిగించాలని ఆ అధికారి దగ్గరికి వెళ్ళి మరలా 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 అడుగుతములో అతను ఈమె టార్చర్ తట్టుకోలేక, ఏం టార్చరు, నాకు న్యాయం జరిగించు. ఈ అన్యాయస్తుడే ఈమె మరలా అడుగుతంలో న్యాయం జరిగించినప్పుడు మీ పరమ తండ్రి జరిగించడా? ఆయన అన్యాయస్తుడా? దేవుడు న్యాయవంతుడు. బిగ్గరగా చెప్పండి. యాకోబు పత్రిక 1:17 చూస్తే, శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. సో హియర్ ఇస్ శ్రేష్టమైనది, రెండోదేంటి, సంపూర్ణమైనది. వాట్ ఈస్ పర్ఫెక్ట్, వాట్ ఈస్ గుడ్, దేవుని దగ్గర నుండి వస్తుంది. అంటే దేవుడు నీకు ఇచ్చేది అన్నీ పర్ఫెక్ట్ అండ్ గుడ్. గట్టిగా చెప్పండి, దేవుడు నీకు ఇచ్చేవన్నీ. నీ జీవితంలో ఏదైనా పర్ఫెక్ట్ లేదంటే దేవుని నుంచి రాలే. ఇట్ మైట్ సీమ్ పర్ఫెక్ట్. కొట్లో కొన్ని కొంటావు, బాగానే ఉందంట, వచ్చిన తర్వాత తెలుస్తుంది, అర్రే ఇది ఊడిపోయి ఉంది, అర్రే ఈ కుట్లు ఊడిపోయి, అర్రే ఇది డివైస్ ఊడిపోయింది, అయ్యో ఇది పాడైపోయింది. మళ్ళీ వెళ్తాం రిటర్న్కి. దేవుని దగ్గర రిటర్న్ ఆప్షన్ అక్కర్లే. దేవుని దగ్గర ఏది డ్యామేజ్డ్ ఉండవు. ఇన్ఫ్యాక్ట్ ఆయన దగ్గరకు వస్తే డ్యామేజ్డ్ కూడా హీ విల్ మేక్ ఇట్ పర్ఫెక్ట్. ఆమెన్. సో హియర్ ఇస్ ద థింగ్, అనేక మంది దేవుని చిత్తాన్ని కోల్పోతానికి కారణం ఏంటి? ఒకటి, దేవుని అడగరు, ప్రార్థన లేదు. యు సీ, ప్రేయర్ వితౌట్ ఫెయిత్ ఈస్ యూస్లెస్. ఐ వుడ్ సే డైలాగ్ రీడింగ్. ఈరోజు చూడండి, మనుషులు పాటలు పాడతారు, ఏం పాడుతున్నారో గ్రహించరు, ఏం పాడుతున్నారో అనుభవించరు. ఇదిగో దేవా నా జీవితం, బయటికి వెళ్ళి ఏం చేద్దాం, వాడికి ఇప్పుడు పెట్టాలరా పండగ. వాట్ ఈస్ ద యూస్? సమర్పించుకున్నావా? సమర్పించుకున్న వ్యక్తి దేవుని వాక్యం దగ్గర చేసావా? సో వీ సింగ్ సాంగ్స్ ఫర్ ఎమోషనల్ రీజన్స్ బట్ నాట్ రియలీ రికగ్నైజింగ్ వాట్ వీ డిక్లేర్. డిక్లరేషన్ ఈస్ పవర్, బట్ వితౌట్ రియలైజేషన్ జీరో. అందుకని అపవాది నీ బ్రతుకు చూసి, నువ్వు చేసే నిర్ణయాలను చూసి నవ్వుకుంటున్నాడు. వాడికి సమస్య లేదు. సమర్పించుకో, ఫీల్ అవ్వు. నువ్వు దేవుడి చిత్తానికి సమర్పించుకున్నంత వరకు, అంటే హృదయాన్ని సమర్పణ రానంత వరకు నువ్వు ఏది నోటితో ప్రకటించినా కూడా వేస్టే. ఎందుకంటే దేర్ ఇస్ హైపర్ గ్రేస్ గాస్పెల్ ఇది ఒకటి ఉంది. సీ, ఐ టోటలీ యాక్సెప్ట్ దట్. నువ్వు ఏం పలుకుతున్నావు అదే నీకు. నీ నీ నాలుగు నుండి వచ్చే ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు. జీవం మరణం ఇట్స్ ఇన్ ద పవర్ ఆఫ్ యువర్ టంగ్. దాని ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు అనేది బైబిల్ తెలియజేస్తుంది. కానీ దానికి అర్థం ఏంటి? ఇదిగో పలానా వ్యక్తి నాశనం అయిపోవాలి, ఇదిగో వీడు గొప్పోడు అయిపోవాలి, అయి కాదు. నువ్వు ఏదైతే విశ్వసించి ఏది చేస్తానికి నిర్ణయించి నేను ఏం చేస్తానని ప్రకటిస్తున్నావో అది నీకు కలుగుతుంది అని అర్థం. కేవలం చెప్పి ఇష్టానుసారంగా బ్రతికేవాడికి ఏమైనా కార్యం జరుగుతుందా? అదే ఈరోజు బాధకరమైన విషయం. ఈరోజు ఎంతోమంది, దేవాన్ని నేను నీకు సమర్పించుకుంటున్నాను, అవసరమైతే ఇప్పుడు ఆల్టర్ ఇస్తే అదే చెప్తారు అందరూ. కానీ బయటికి వెళ్ళి చేసేది ఒకరోజు సమర్పణ చాలా, ఒక వారం సమర్పణ చాలా. నిజంగా దేవుని ప్రేమించి దేవునితో సహవాసం కలిగిన వ్యక్తి అయితే అనుక్షణము జీవితాంతం వరకు ఉంటుందండి. ఆమె చూసి కొన్నిసార్లు మనం దారి తప్పే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఈ శరీరంలో, ఈ భూమిపైన ఉన్నంత వరకు శరీర క్రియలు, ఈ శరీరం మనల్ని ఏళ్ళటానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇట్స్ అన్ ఎవ్రీడే బ్యాటిల్. ఒకరోజు యూ సెడ్ నో టు పోర్నోగ్రఫీ, దట్ మీన్స్ ఇట్ విల్ స్టాప్ ఫర్ ఎవర్. 1 year you didn't go to watch pornography, but that does mean you have victory for lifetime? No.
సో ద ఫైట్ ఈజ్ ఎవ్రీ సింగిల్ డే, ఎవ్రీ సింగిల్ మూమెంట్, ఎవ్రీ టైమ్. You see, all have fallen short of the glory of God, which means we all have missed the mark. హఠ అన్న పాపం హీబ్రూలో చూస్తే హఠ అన్న దానికి అర్థం ఏంటి? ఆల్ హ్యావ్ మిస్డ్ ద గోల్, గమ్యాన్ని, గోల్. అది ఎట్లా చెప్పాలి? వర్షిప్ కాన్ఫరెన్స్, ఐ థింక్ రిపెంట్ కాన్ఫరెన్స్, వర్షిప్ కాన్ఫరెన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ షూటింగ్ యారో దానికి పెట్టి రెడ్ బుల్సై కొట్టాలనేటప్పుడు అందరు బుల్సై కొట్టగలుగుతారా? కొంతమంది సంబంధం లేకుండా కొడతారు ఎక్కడికో. కారణం ఏంటి? దే హ్యావ్ నెవర్ లెర్న్డ్, దే హ్యావ్ నెవర్ ట్రైన్డ్. సో కారణం మనకు కూడా ఈ లోకంలో ఎదిగిన మనం, ఈ లోక అనుసారంగా, ఈ లోక ఆచారాలుగా ఎదిగిన మనకి, లోకానుసారంగా ఎదిగిన మనకి ఈ లోక ప్రభావితం ఉంటుంది. అదే రోమన్స్ 12:2 రెడ్, రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. ప్రతి దినము నూతన పరుచుకుంటూ దేవుని వాక్యం తగినట్టుగా ఇది చేయకూడదు, దేవుని వాక్యం తగినట్టుగా ఇది చేయాలి. సో ఇట్ ఈస్ సరెండర్. సో why people miss lack of prayer, that is communication with God, ignorant with the scriptures, దేవుని వాక్యం ఎరగక. యేసు ప్రభువు చెప్తాడు, మీకు లేఖనములు తెలీదు, దాని శక్తిని ఎరగలేరు. యూ డోంట్ నో ద వర్డ్, ద స్క్రిప్చర్స్ మీకు తెలియదు, అట్ ద సేమ్ టైం యూ డోంట్ నో ద పవర్ ఆఫ్ గాడ్ అని చెప్తాడు. సో నో ద వర్డ్ ఆఫ్ గాడ్. మూడోది, ఎమోషనల్ డెసిషన్స్. దిస్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్స్. ఈరోజు ఎంతోమంది విశ్వాసులు కోల్పోతానికి, పడిపోతానికి కారణం ఏంటంటే ఎమోషనల్ డెసిషన్స్. చూసి, ఒక విశ్వాసి దేవుని చిత్తాన్ని జరిగించాలంటే నీ ఎమోషనల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. అంతవరకు నువ్వు దేవుని చిత్తం చేయలేవు. అర్థమవుతుందండి? ఐ నో దిస్ ఇస్ ద హార్డెస్ట్ థింగ్, బట్ దట్ ఈస్ ద ఛాలెంజింగ్ థింగ్. అంటే ఉదాహరణకి దేవుని చిత్తం నువ్వు చేయాలి, ఎవడో వచ్చి నిన్ను దూషిస్తున్నాడు, నీ ఎమోషన్ ఎట్లా ట్రిగర్ అవుతుంది? రే వాడు. కీప్ యువర్ ఎమోషన్స్ ఇన్ కంట్రోల్. నువ్వు చేయింది నువ్వు చేసినట్టుగా మాట్లాడుతున్నారు, నీకు కించపరిచి మాట్లాడుతున్నారు, నీకు విరోధంగా మాట్లాడుతున్నారు, నిన్ను అవమానపరుస్తానుగా మాట్లాడుతున్నారు, అపవాది ద్వారా ప్రేరేపించబడిన వారిగా మాట్లాడుతున్నారు. దేవుడు చిత్తము నువ్వు జరిగిస్తావేమో అని అపవాది నిన్ను కలవరపరుస్తానని మాట్లాడినప్పుడు, ఇఫ్ యోర్ ఎమోషన్స్ ఆర్ కామ్, ఆత్మ ఫలం అనేటప్పుడు అగైన్ ఐ వుడ్ సే, ఆత్మ నీ హృదయంలో ఫలింపజేసే ఫలము. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడితో సహవాసం కలిగినప్పుడు నీ లాజిక్ మార్చడు. అది నువ్వు వాక్యం చదువుతాం బట్టి రెన్యూయింగ్ ఆఫ్ యువర్ వర్డ్, యువర్ మైండ్ త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ద్వారంగా. కానీ నీ ఎమోషన్స్ నేను నిజంగా దేవుని చేతులకు సమర్పించుకుని క్రూసిఫై వన్ సెల్ఫ్ అనేటప్పుడు నీ ఎమోషన్స్ క్రూసిఫై అవ్వాలి. ఈరోజు నేను సిలువ పైన వేలాడాల్సిన అవసరం లేదు. నా మనసులో నా ఎమోషన్స్ సిలువ వేయబడితే చాలు. అంతే, సింపుల్ యాజ్ దట్. If you can be crucified in your emotions, the way you treat people is not based on how they treat you. What the Spirit says, Atma phalam, prema, samadhanam, santosham, dirghashantam, dayalatvam, manchitanam, ఆశా నిగ్రహం. చూసి, ఆశ నిగ్రహం కూడా ఆత్మ ఫలమా? అంటే ఇవన్నీ ఎందులో కనబడుతుంది? ఆశలు ఎక్కడ వస్తాయి? మనసులో వస్తాయి. It is the fruit that you bear that will give you great success. So here as I finish, నీ జీవితంలో నీవు ఎవరో గ్రహించున్నావా? దేవుని చిత్తం ఏంటో తెలుసుకున్నావా? ఈరోజు నువ్వు బ్రతుకుతున్న బ్రతుకేనా నువ్వు సృష్టించబడిన దానికి? నేను ఎప్పుడు ఐ గెట్ ఇట్ స్ట్రైట్ టు ద పాయింట్. ఆర్ యూ క్రియేటెడ్ ఫర్ దిస్? ఫర్ దిస్. ఈరోజు నీ జీవితం బ్రతుకుతుంది, ఇదేనా దేవుడు నీ దగ్గర కోరింది? ఇందుకన్నా నేను తలాంతులు, ఇందుకన్నా నిన్న వరములు, ఇన్ని అవకాశములు, ఇంత దీవెన ఇందుకొరకైనా? పరీక్షించుకున్నప్పుడు ఏమవుతుందంటే, నో 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 ఐ నీడ్ టు హిట్ హార్డ్. నేను పోరాడాలి, నేను ప్రయత్నం చేయాలి, ఈ ఊబులో నేను బయటకు రావాలి, దేవుని చిత్తం నా జీవితంలో జరగాలి, దేవుని ఉద్దేశాలు నేను నెరవేర్చాలి. ఒక ఆశ ఉంటుంది. ఐ ఆమ్ మోర్ దాన్ దిస్. దయచేసి తలలో ఉంచుతామండి, మన సమయం ఏంది. బట్ ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈరోజు టెస్ట్ యువర్ సెల్ఫ్, అనలైజ్ యువర్ సెల్ఫ్. నేను బ్రతుకుతున్న బ్రతుకు ఇదేనా? దీని కొరకేనా నేను జన్మించినది? నా తల్లిదండ్రులు నిర్ణయిస్తా కాదు, నా దేవుడు నిర్ణయించింది నా కొరకు ఇంతేనా? నాకున్నది ఏంటి? నేను కలిగి ఉన్నది ఏంటి? ఏం వరములు కలిగి ఉన్నా? ఏ రకమైన తలాంతలు కలిగి ఉన్నా? దేవుడు నన్ను నమ్మి నాలో పెట్టింది ఏంటి?
అడుగు, దేవుని అడుగు, తెలివితో అడుగు. లార్డ్, యూ హ్యావ్ ప్లాన్స్, యూ టోల్డ్ యూ హ్యావ్ ప్లాన్స్, and those plans are to prosper me, not to harm me. Give me hope and a future. Lord, I ask you, give me, Lord, a hope. ఈరోజు నిరీక్షణ లేకుండా నువ్వు బ్రతుకుతానికి లేదు. నువ్వు ఎవరు అనేది నువ్వు గ్రహించినప్పుడు ప్రతి దినము నిరీక్షణ కలిగి ఉంటావు. ఎన్ని పోరాటాలు ఉన్నా నిరీక్షణ కలిగి ఉంటావు. దేవుడు నేను పలానా అని చెప్పాడు, దేవుడు నేను చేయగలనని చెప్పాడు, దేవుడు నేను ముందుకు సాగాలని చెప్పాడు, దేవుడు నాకు వాగ్దానము చేశాడు. వాగ్దాన భూమిలోకి నేను వెళ్తాను, వాగ్దాన జీవితాన్ని నేను బ్రతుకుతాను, వాగ్దానాల్ని స్వతంత్రించుకుంటాను. ఐ విల్ మూవ్ ఫార్వర్డ్, ఐ విల్ నాట్ గో బ్యాక్వర్డ్, నాట్ విల్ ఐ గివ్ అప్. ఈరోజు నీ స్వభావం ఎలా ఉంది చూసుకో. ఈరోజు వేదనలో ఉన్నామేమో, కలవరంలో ఉన్నామేమో. వేదనలో, కలవరంలో నువ్వు చేసే నిర్ణయాలు భయంకరమైనది. డు నాట్ బి ఎమోషనల్. ఇదిగో దేవుని చిత్తం ఎంతైనా అనుకున్న దాన్ని జరిగించగలిగిన దేవుడు అండి. ఆయన జరిగించగలిగిన దేవుడు. దేవుడు నిర్ణయించాడో దాన్ని ఆపగలుగుతానికి ఎవరు లేదు. నీ అవిశ్వాసమే నిర్ణాపుతుంది. ఆయన పరిపూర్ణ చిత్తం ఆయన జరిగిస్తాడు. నీ మార్గంలో ఎలాగున్నాయి పరీక్షించుకో. లోకానుసారంగా జీవిస్తూ దేవుని చిత్తంలో ఉన్నానని చెప్పలేవు. దేవాక్యంలో నన్ను ఆశీర్వదించిన ఆధారాలు నేను పోతానని అడగలేవు. సబ్మిట్, సరెండర్, కరెక్ట్. ఒక నిర్ణయం చెయ్యి. నిర్ణయం చేయవలసింది నీ బాధ్యత. ఆ శోధన నుండి బయటికి తీసుకొచ్చే శక్తినిచ్చేది పరిశుద్ధాత్ముడు, దేవుడు. నీ స్థితిని మార్చేది ఆయన. నువ్వు నీ అంతటా నువ్వు మార్చలేవు. నువ్వు ఆయన వైపు చూడు, ఆయన మీద ఆధారపడు. నీ హృదయాన్ని ఎరుగున్న దేవుడు, నీ ఆశలు ఎరుగున్న దేవుడు. ఇదిగో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయంలో దేవుని కొరకు ఆశ, వైరాగ్యం. నీ శక్తి చాలదేమో, నీ బలము చాలదేమో. యూ కాంట్ డూ ఇట్ బై యువర్ సెల్ఫ్. ఆశపడిన ప్రాణాలను తృప్తిపరచేవాడు ఆయన ఆత్మశక్తిని అనుగ్రహించి నీ జీవితము ఆయన మహిమార్థమై బలవంతుడుగా, గనుడుగా దేవుడు జీవింపజేస్తాడు. కావాలంటే అడుగుదేవా, నా జీవితంలో విలువ దయచేయ, నన్ను విలువైన వానిగా చేయ్యా. ఇదిగో ప్రభువా, నా జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నిజంగా సమర్పించుకో. ఇఫ్ యూ కెన్ గివ్ ఇట్ టు హిమ్, గివ్ ఇట్ టు హిమ్. ఓరక నోటికి వచ్చే మాట కాదు. ట్రూ సబ్మిషన్. నీ ఎమోషన్స్ని చంపుకుంటానికి సిద్ధపడో. అపవాది రెచ్చగొడతాను చూస్తాడు, మోసపరుస్తానికి చూస్తాడు, అలవ చేస్తానికి చూస్తాడు, విసిగించినట్లుగా చేస్తాడు. మెయింటైన్ యువర్ క్యారెక్టర్, మెయింటైన్ హూ యు ఆర్ సపోజ్ టు బీ. ఆత్మ ఫలము ఫలించాలనే తపన కలిగి ఉండు. పరిశుద్ధాత్ముడు చెప్పినది విను. క్షమించమన్నప్పుడు క్షమించు, లోబడమన్నప్పుడు లోబడు, ప్రేమించమన్నప్పుడు ప్రేమించు, మౌనంగా ఉండన్నప్పుడు మౌనంగా ఉండు, చేయొద్దు అన్నప్పుడు చేయొద్దు. ఒబే. నువ్వు నిజంగా నిర్ణయించిన వ్యక్తి అయితే ఒక మాట అడుగు, పరిశుద్ధాత్ముడా నాకు సహాయం చేయ, నాకు ఆశ దయచే ప్రభా, నాలో కార్యం జరిగించు, నాలో కార్యం జరిగించు. ఈరోజు నువ్వు నిజంగా దేవుని చేతుల్లో సమర్పించుకుంటే, యథార్థ కలిగి ఉంటే దేవుడి కార్యం చేస్తానికి ఆశపడుతున్నాడు అండి. ఒక్క నిర్ణయం దేవునితో, ఎక్కడ ఒక్క నిర్ణయం దేవునితో ఒక్క మాట చెప్పండి, ఒక్క నిర్ణయం చేయండి. జీవగలిగిన దేవా, పరిశుద్ధుడా, ఎదుగునయ్యా, ఈరోజు నీ సన్నిధిలోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను చూడు, విశ్వాసం చూడు. ఈ వాక్యం వింటూ ఎవరెవరైతే దేవా నాలో నువ్వు చేసిన కార్యం, నేను ఎవరిని, నేనేంటి, నేను బ్రతకాల్సింది ఏంటి, నేను చేయాల్సింది ఏంటి, అయ్యో నేను జీవిస్తున్నది నా జీవితం కాదే, అయ్యో నేను చేయించున్నది నేను కాదే, ఐఎమ్ కాల్ ఫర్ మచ్ బియాండ్. నేను జీవించవలసింది ఈ రీతి కాదు, అనేక మందికి దీవెన ఉండాలి, దేవుని వరకు ఉండాలి, నా జీవితంలో ఏదో చేయాలి అన్న గ్రహింపు ఆశ కలుగుతున్న వారిని చూడు ప్రభువా. దేవా, వారితో మాట్లాడయ్యా,
నాతో మాట్లాడి నా బ్రతుకుని స్థితిని మార్చిన దేవా, వారితో కూడా నీవే మాట్లాడి వారి స్థితిగతులను మార్చమని వేడుకుంటున్నానయ్యా. నీ విడుదల, నీ జయము, నీ సమాధానము, నీ తోడు, నీ బిడ్డల జీవితాలు అనుగ్రహించే ప్రభువా. అపవాది అబద్ధాలకి ఇప్పటికే లొంగిపోయి, అపవాది అబద్ధాలకి ఇప్పుడే బానిసలై దేవా, ఇప్పటికే ఎంతో నష్టపోయిన స్థితిలో ఉన్నారేమో, దిక్కుమాలిన స్థితిలో ఉన్నారేమో ప్రభువా. చూడు ప్రభువా, ఈరోజు అడుగుతున్నాను పరిశుద్ధాత్ముడా, నీవు ఇక్కడ మాట్లాడుతున్నావు, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారితో మాట్లాడుతున్నావు. ఎవరికైతే నా స్వరము వినబడుతుందో ప్రతి ఒక్కరి హృదయముల్లో నీ ఆత్మ కార్యము జరిగించమని వేడుకుంటున్నాను ప్రభువా. వెలిగింపజేయి. నీ వాక్కు ద్వారా మాకు వెలుగు అనుగ్రహించబడుతుంది, మాకు వెలుగు కలుగుతుంది, మాకు శక్తి అనుగ్రహించబడుతుంది కదా ప్రభువా. ఇదిగో ప్రభువా, బానిస స్థితిలో బ్రతకనవద్దు ప్రభువా, బిడ్డలుగా బ్రతికే ధన్యత దయచేయి దేవా. మేము క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన తర్వాత, నీ బిడ్డలుగా అయ్యమైన తర్వాత దేవా, మాలో పొరపాటులు ఉన్నంత మాత్రం అన్నా నువ్వు మమ్మల్ని త్రోసివేసే దేవుడు కాదు కదా ప్రభువా. ఒక ప్రేమించిన తండ్రి తన బిడ్డను సరిదిద్దినట్లుగా, గద్దించినట్లుగా, క్రమశిక్షపరచినట్లుగా, శిక్షించిన రీతిగా దేవా నువ్వు మమ్మల్ని శిక్షిస్తావు, గద్దిస్తావు, సరిదిద్దుతావు, అవకాశాలు, తరుణాలు ఇస్తూనే ఉన్నావు ప్రభా మేము మారటానికి. ఈరోజు ప్రభా, ఎవరెవరైతే వారి జీవితంలో నీ చిత్తం ఎరిగి బ్రతకాలని ఆశ కలిగి ఉన్నారో, ఇదిగోనయ్యా నీ ఆత్మ ద్వారంగా వారిని ఒక్కసారి దర్శించి, బలపరిచి, లేవనెత్తి నీ రాజ్యము కొరకు, నీ పక్షాన, నీ బిడ్డలుగా, జ్యోతిర్మయుడైన తండ్రికి బిడ్డలుగా వెలుగు వలె, దీపము వలె ఘనంగా జీవించే జీవితంలో దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇప్పుడు వరకు అపవాది ఆడిన ప్రతి అబద్ధముల్ని, నమ్మిన ప్రతి అబద్ధముల్ని ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో రద్దు చేయుచున్నామని ప్రకటిస్తున్నాము. దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానాలని స్వతంత్రించుకుని వాటిని ఎత్తిపట్టి క్రీస్తు కొరకు, క్రీస్తు సాక్షులుగా, పరిశుద్ధాత్మ ఆలయముగా, అధికారము, శక్తి, దేవుని మహిమతో నింపబడిన వారుగా, ఘనమైన వారుగా జీవిస్తామనేది ప్రకటిస్తూ నీ చేతుల్లోకి సమర్పించుకుంటున్నా, వేడుకుంటున్న ప్రతి ఒక్కరిని నీవే బలపరిచి నడిపించమని ప్రభు యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.